డిసైడా? ఆలోచిస్తున్నారా? డిసైడ్. వీడియో వినండి, ఆడియో పెట్టుకం 10 lakhs మీరున్నా లేకపోయినా. సో మీరుంటే నాతో పాటు మీకు కూడా పర్ మంత్ 2 lakhs 3 lakhs ఇప్పించే బాధ్యత ఎంటైర్ మీ అప్లైన్ అందరూ కూడా తీసుకుంటారు. మిత్రులారా, దయచేసి వెస్టేజ్లో డిసైడ్ అవ్వండి పని చేయడానికి. నెక్స్ట్, యూ షుడ్ బి 100% వర్క్ ఇన్ వెస్టేజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వెస్టేజ్లో మీరు పని చేయాలంటే 100% వెస్టేజ్ని నమ్మాలి. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్ ఉంది. మనందరం కూడా ఫ్లైట్లో ఫారెన్ టూర్ వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? ఫారెన్ టూర్. ఈలోపు అక్కడ పైలట్ ఏంటో ఆలోచిస్తున్నాడు పైలట్. ఏంటి? ఈలోపు అక్కడ ఉన్నటువంటి కో-హోస్టర్ అడుగుతుంది, ఏంటి సార్ బాగా ఆలోచిస్తున్నారంటే, ఏం లేదు సార్. ఏంటి సార్ బాగా ఆలోచిస్తున్నారు ఏంటంటే, ఏం లేదు సార్. చెప్పండి సార్ ఎందుకు ఆలోచిస్తున్నారంటే, ఏం లేదబ్బా, నాకు ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ పైలట్ నడపడంలో 20 years ఎక్స్పీరియన్స్. బట్ ఎప్పుడు ఉన్నటువంటి సౌండ్ ఒకటి ఇంజిన్లోంచి వస్తుంది అన్నాడు. ఏం సౌండ్? ట్రర్ అని ఒక సౌండ్ వస్తుంది అన్నాడు. ఏమైనా ఇబ్బంది సార్? 99.99% నో డౌట్. బట్ ఎందుకు ఒక పాయింట్ నాకు ఏదో తేడాగా ఉంది అన్నాడు. తర్వాత మళ్ళీ పని చేసుకుంటారు. ఈలోపు మళ్ళీ ఆలోచిస్తున్నాడు, ఏంటి సార్ ఏమైనా ప్రాబ్లం? అదే ఆలోచిస్తున్నాను, ఏదో ట్రుర్మని సౌండ్ వస్తుంది అంటే ఏమైనా ఇబ్బంది? కోస్టర్ అడుగుతుంది. ఏం లేదు సార్ అంతా బాగుంది, 99.9% బాగుంది, బట్ ఏదో సౌండ్ వస్తుంది, కొంచెం నాకు ఏదో అనిపిస్తుంది అన్నాడు. అదే పైలట్, ఈ మాటలు మీరు అన్నారు, మీరు కూర్చున్నా మీరున్నారు. మీరు ఫ్లైట్లో ఉంటే దిగేస్తారా? సార్ నిజం చెప్పండి సార్, నేనైతే దిగేస్తా. మీరు ఫ్లైట్లో ఉంటే దిగేస్తారా? సార్ మీరు ఫ్లైట్లో ఉంటారు దిగేస్తారా? మీరు ఫ్లైట్లో ఉన్నారు కదా, ఫ్లైట్ తేడాగా ఉంది కదా, మీరు దిగేస్తారా ఉంటారా? 100%. చూడండి, మనుషుల యొక్క ఆలోచన చూడండి. అరే బాబు, ఆ పైలట్ 18 years 20 years ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు, 99.99% పక్కా అని చెప్పాడు. ఆ మాటలు మర్చిపోయి జస్ట్ 1% ట్రర్ అని వచ్చే సౌండ్ గురించి మీరు దిగేస్తామన్నారే, ఇది నమ్మడమా సార్? అరే బాబు, నీ ముందు బయట ఎవడో ఒకడో ఇద్దరో ముగ్గురో నలుగురో ఫెయిల్ అయిన వాళ్ళు వెస్టేజ్లో కనపడుతున్నారు. కానీ ఎదురుగా 2,10,00,000 మంది మేమున్నాం. మమ్మల్ని చూడవయ్యా నువ్వు, మమ్మల్ని చూడకుండా బయట ఎవరినో చూస్తావు ఎందుకు? నువ్వు బయట ఒకళ్ళో ఇద్దరినో ముగ్గురునో ఫెయిల్ అయిన చూడొద్దు. బయట నువ్వు ఒక్కడినో ఇద్దరినో ఫెయిల్ అయిన దయచేసి చూడొద్దు. నన్ను చూడు, 5 లక్షలు నాకు వస్తాయి, నన్ను చూసేందుకు. విజయరాజుకి 13 లక్షలు వస్తుంది, విజయరాజు గారిని చూడు. ఆడెవడో బయట పని చేయడం చేతగొండోని చూసి ఆగిపోతానంటావు ఏంటి? ఆడెవడో పని చేయడం చేతగొండోని చూసి ఆగిపోతుంది. నన్ను చూడు, 5 లక్షలు. వీళ్ళందరం చూడండి, 5, 7, 8, 9, 10, 10 లక్షలు మీ కళ్ళ ముందు కనపడుతున్నాం. మమ్మల్ని చూసి ఎదగండి అయ్యా, మమ్మల్ని చూసి ఎదగండి, నమ్మండి. వెస్టేజ్ని 100% ఈ మాత్రం మీ మనసులో డౌట్ ఉన్నా, వెస్టేజ్ చేయగలనా లేదా అని చెప్పి ఈ మాత్రం మీ మనసులో డౌట్ ఉన్నా మీరు సక్సెస్ అవ్వరు. 100% చెప్తున్నా. ఈ మాత్రం మీ మనసులో డౌట్ ఉన్నా మీరు సక్సెస్ అవ్వరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మళ్ళీ మీకు అందరూ మహాభారతం తెలుసు, నాకు అంతగా తెలీదు. సో పాండవులు ఓడిపోయినప్పుడు అక్కడ ఉంటుంది ఒక లేడీ, ఆ లేడీ పేరు నాకు ఐడియా లేదు. సో ఆ లేడీని అదే చీరలాగడానికి అని చెప్పి కౌరులను పంపించి ద్రౌపది, థ్యాంక్ యూ, బాగా గుర్తుంది ఎక్కడ వాళ్ళకి. సో ద్రౌపది గారిని తీసుకురండి అని చెప్తే కౌరులు వెళ్ళిన తర్వాత ఈవిడ మీ పాండవులు ఓడిపోయారంటే ఈవిడ చాలా భయంకరంగా, నా పాండవులు ఓడిపోవడం ఏంటి, నడువు ఎక్కడికి రావాలని చెప్పి టక అడుగులు వేసుకుంటూ వచ్చింది. నిజంగానే మీ పాండవులు ఓడిపోయారంటే నేను పాండవులు ఓడరయ్యా, మా పాండవులు ఓడరయ్యా అని చెప్పి మళ్ళీ టక నడుచుకుంటూ వచ్చిన తర్వాత నిజంగా ఆ సభలో పాండవులు ఓడిపోవడం చూసిన తర్వాత ఇంకెందుకు నువ్వు లాగే చీర అన్నాడు ఆయన. చీర పక్కన ఈయన లాగుతున్నాడు, ఈవిడ ఇంకో పక్కన చీర పట్టుకుని కృష్ణ నన్ను కాపాడు అంటుంది. కృష్ణుడు రాలా, లాగేస్తున్నాడు ఈయన. కృష్ణ నువ్వు కాపాడు ఇంకో పక్కన చేపట్టుకుని అడుగుతుంది, కృష్ణ నువ్వు రా, కృష్ణ నన్ను కాపాడు, నీకు ఎన్ని పూజలు చేశా, ఎన్ని వ్రతాలు చేశా, ఎన్ని పూజించా, నువ్వు నా అన్నం అనుకున్నానే, నువ్వు గొప్పడు అనుకున్నానే, నన్ను ఇలా బహిరంగంగా నా చీర నిప్పుతుంటే నువ్వేం చేస్తున్నావు, కృష్ణ నన్ను రా అని ఇలా పట్టుకుంది. ఒక పక్కన అడుగుతుంది, ఇలా పట్టుకుంది, ఆడు మాత్రం లాగేస్తా ఉన్నాడు. ఇక చివరి స్టేజ్కి వచ్చింది చీర. కృష్ణ ఇక నువ్వే నాకు దిక్కు, ఇంకా ఏమీ లేదు అని చెప్పి చీర వదిలి వెంటనే చీర వచ్చేస్తాడు. సో మీకు అక్కడ విషయం ఏంటంటే ఆవిడ కృష్ణ వస్తుడో రాడో అని చెప్పి ఆ చీరను పట్టుకుని అడుగుతుంది. డౌట్, కృష్ణుడు వస్తుడో రాడో అని చీర పట్టుకుని నువ్వు వస్తావా రావా అని అడుగుతుంది.
ఎప్పుడైతే చీర వదిలేసి నమ్మకం 100% కృష్ణుని నమ్మి నువ్వే నాకు దిక్కు దేవుడా అన్నప్పుడు ఇలా వదిలేశాడు. సో మీరు కూడా కొంతమంది వెస్టేజ్ చేద్దామా, జాబ్ చేద్దామా, వెస్టేజ్ చేద్దామా, జాబ్ చేద్దామా, బిజినెస్ చేద్దామా, వెస్టేజ్ చేద్దామా, జాబ్ చేద్దామా, సచ్చిన రాదు మీకు లైఫ్. మీరు ఎన్నాళ్ళు అలా తిరగండి, ఎన్నాళ్ళు తిరిగినా సరే మీకు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అనేది రానే రాదు. ఎప్పుడైతే ఒకసారి వెస్టేజ్ నమ్మి పర్ఫెక్ట్గా 1 ఇయర్ నమ్ము, నీ లైఫ్ మాలో ఒకడు అవుతావు. నువ్వు ఫ్యూచర్లో మాలో ఒకడు అవుతావు. సార్ చందు గారితో నేను ఫోటో దిగా కాదు, నీతో నేను ఫోటో దిగే స్టేజ్ ఇన్ ఫ్యూచర్లో వస్తుంది. నమ్మి 100% వర్క్ చేస్తే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బిలీవ్నెస్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వీ వాంట్ టు విన్ ఓన్లీ ద వే టు లవ్ అండ్ ఇంపార్టెన్స్ ద వర్క్. ఖచ్చితంగా మీరు వెస్ట్లో సక్సెస్ అవ్వాలంటే మీ యొక్క వర్క్కి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి తీరాలి. మీ యొక్క వర్క్కి మీరు ఇంపార్టెన్స్. రేపు పొద్దున ఎక్కడికి వెళ్తున్నావు? సార్ మా అత్తోళ్ళ పిన్నోళ్ళ అమ్మాయికి బారసాల ఫంక్షన్ సార్. నువ్వేం చేస్తావయ్యా? నువ్వేం చేస్తావు? మీ అత్తోళ్ళ బాబాయ్ పిన్నోళ్ళ అబ్బాయికి అయితే బారసాల ఫంక్షన్ అయితే నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు నాకు అర్థం కాదు. నువ్వు బయట ఫంక్షన్కి ఇచ్చావు, వెస్టేజ్కి వల్ల సక్సెస్ అవ్వు. ఈరోజు నా టీంలో విజయరాజు గారు చాలాసార్లు చెప్తూ ఉంటారు నాకు, నేను ఇంతవరకు మా ఇంట్లో ఏ రోజు కూడా లేను, నేను ఏ రోజు కూడా మా ఇంట్లో పని నేను అడుగుతుంటా, సార్ ఎందుకు సార్ మీరు ఎప్పుడు ఫీల్డ్ అని తిరుగుతారు, ఏ రోజు కూడా భార్యతో ఒక్కరోజు సినిమాకి వెళ్ళరా సార్, ఏ రోజు కూడా పిల్లలతో ఒక్కరోజు గడపరా సార్ అని. అయ్యా నేను కష్టపడేది వాళ్ళ కోసమే కదా. ఈ రోజు నేను కష్టపడడానికి సిగ్గుపడితే, ఈ రోజు నేను వాళ్ళకి టయాన్ని ఇస్తే రేపొద్దు నా దగ్గర ఓపిక అయిపోయిన తర్వాత వాళ్ళతోనే కదా నేను ఉండేది అని చెప్తున్నారు. సార్ మీరు ఎప్పుడైతే మీ యొక్క వెస్టేజ్ని ఇంపార్టెన్స్ ఇచ్చి ఎప్పుడైతే ప్రేమిస్తారో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నేను రీసెంట్గా ఒక లీడరు మన వెస్టేజ్ షూస్ని వెస్టేజ్ కవర్తో తుడుతున్నారు. నేను చాలా సీరియస్ అయిపోయా. లేదు మా ఇంటికాడ మా మేనకోడలో వెస్టేజ్ షూస్తో తుడుతుంది. నేను చాలా సీరియస్ అయిపోయా కవర్తో. ఏంటన్నా మాయ తుడుచుకున్నా మాయ, ఎందుకు తుడుతున్నావు అన్న, మా దుమ్ముంది మాయ, దేంతో తుడుతున్నావు అన్న, క్యారీ పెడతాం టప 4 పీక. ఏంటంది, ఎందుకు కొట్టారు పిల్లలు? నేను కొట్టా ఉంది. కవర్ తుడితే ఏమైంది? కవరేగా బయటపడేసాగా. అది కవర్ ఏమో నీకు రోజు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు వేసుకున్న బట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు వేసుకున్న డ్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది? నాన్న మెయింటైన్ చేసే ఫోన్ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు రోజు తినే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు కొన్న చీర ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు వాడే కరెంట్ బిల్ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు వాడే టీవీకి ఇచ్చేటువంటి రీఛార్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? అవన్నీ ఈ వెస్టేజ్లో చేస్తే వస్తుంది. ఆ వెస్టేజ్ ఈ వెస్టేజ్. దాన్ని నువ్వు కాలుతో తుడుతానంటావేంటి? దాంతో నువ్వు కాళ్ళు తుడుతానంటేంటి? ఎప్పుడైతే నీ బిజినెస్కి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావో, ప్రేమిస్తావో అప్పుడే సక్సెస్ అవుతావు. ఒకడు అంటాడు వెస్టేజ్ వేస్టే. అవునే వేస్టే, నేను చేయలేక చచ్చిపోతున్నా. ఇష్టం లేదు, నువ్వు సక్సెస్ అవ్వు. సార్ 3 సంవత్సరాలు చేస్తున్నా. నువ్వు చేస్తున్నావు కదా, నేనే చేస్తున్నా. అవదు. ఎందుకు మనం అవదు. నీ డౌన్లైన్స్ దగ్గర కానీ నీ దగ్గర కానీ మనసులో ఇది అవ్వదు, ఇది చెయ్యలేను, దీన్ని ప్రేమించకుండా దీన్ని ఎప్పుడైతే నెగిటివ్ చేస్తావో 100 to 100% సక్సెస్ అవ్వు. నేను చాలా మీ యొక్క వెస్టేజ్ మీరు ప్రేమించండి. మీ వెస్టేజ్ మీరు ఎప్పుడు ప్రేమిస్తారో అప్పుడే మీరు దీంట్లో సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా మీరు దీన్ని ప్రేమించాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో డోంట్ థింక్ ఎనీథింగ్ ఇన్ నెగిటివ్, థింక్ ఎవ్రీథింగ్ ఇన్ పాజిటివ్. ఖచ్చితంగా ఎప్పుడు కూడా నేను చెప్పాను కదా, ఇప్పుడు ఎవరు మన డౌన్లైన్ మన అప్లైన్ ఎవరైనా సరే వెస్టేజ్ గురించి ఒక మాట అంటే చొప్పెట్టి కొట్టండి. వెంటనే చొప్పు తీసుకొట్టండి. దాంట్లో మీరు డబ్బులు తినే లెక్కైతే అంటే చొప్పెట్టి కొట్టేసేయండి. సార్ వెస్టేజ్ ఇక్కడున్న లీడర్లు అందరూ కూడా మీలాగా నార్మల్ పర్సన్స్నే సార్. ఈరోజు వెస్టేజ్లోకి వచ్చి ఎలాంటి లైఫ్ని ట్రీట్ చేస్తున్నామంటే, మా తాతకే, మా ముత్తాతకే, మా నాన్నకే, మా అమ్మకే, మా అక్కకే, మా బావకే, మా చెల్లికి ఎవరికి కారు లేదు. నాకుంది సార్ కారు. ఎవరికి కారు లేదు? లచ్చ అంటే మా ఊర్లో తీసుకున్న మగాడే లేడు. చందుకు 5 లక్షలు సార్. ఒక మారుమూల ప్రాంతంలో చందుకు 5 లక్షలు నెలకే. మగాడే లేడు, నేను మగాడిని. దట్ ఈస్ ద క్యారింగ్ వెస్టేజ్. దట్ ఈస్ ద గోస్ టు వెస్టేజ్. సో ఖచ్చితంగా వెస్టేజ్ అంత ప్రేమిస్తేనే మీరు దీంట్లో సక్సెస్ అవుతారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ ఆర్ డిఫికల్ట్. యూ మేక్ థింగ్స్ ఈజీ ఆర్ డిఫికల్ట్ విత్ యువర్ మైండ్ సెట్. సో ఈ వెస్టేజ్ కష్టమా నష్టమా ఇదన్నీ మీ మైండ్ సెట్లో. నేను అడుగుతాను నేను ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, చందు గారు మీరు ఎలా సక్సెస్ అయ్యారు? సక్సెస్ అవ్వడానికి మార్గాలు నేను చెప్తాను. రైట్, సక్సెస్ అవ్వడానికి మార్గాలు నేను చెప్తాను. ఒక ఫెయిల్ అయిన వ్యక్తిని అడిగాడు, అరే 3 నెలల మటు 3 సంవత్సరాలు అదే ఉన్నావు కదా, నువ్వు డబ్బులు తీసుకుంటలేదు కదా, ఎందుకు నువ్వు చేయట్లేదు అంటే ఆడు ఫెయిల్ అవడానికి కారణాలు చెప్తాడు. అరే నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు అంటే ఆడు ఫెయిల్ అవడానికి ఆడి దగ్గర 100 కారణాలు ఉన్నాయి. నువ్వు ఎందుకు సక్సెస్ అయ్యారంటే సక్సెస్ అవ్వడానికి నా దగ్గర 100 కారణాలు ఉన్నాయి. 2 మీరు ఆలోచించే విధానం.
రెండు మీరు ఆలోచించే విధానం. సక్సెస్ అయినోడు యొక్క ఆలోచనతో మీరుంటే సక్సెస్ అవుతాడు, ఫెయిల్ అయినోడు ఆలోచనతో మీరుంటే ఫెయిల్ అవుతారు. ఎవరితో వాళ్ళతో ఉంటారు. సో మీరు మాతో సక్సెస్ అయినా మాతో ఉంటే మీరు సక్సెస్ అవుతారు, మీరు ఫెయిల్యూర్ అయిన వ్యక్తులతో మీతో ఉంటే మీరు సక్సెస్ అవుతారు. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే సక్సెస్ అవ్వడానికి ఫెయిల్ అవ్వడానికి అందరి కారణాలు ఉంటాయి. సక్సెస్ అయిన వాళ్ళు సక్సెస్ అయిన కారణాలు చెప్తారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన కారణాలు చెప్తారు. మీరు ఫెయిల్ అయిన వాళ్ళ కారణాలు వదిలేసి సక్సెస్ అయిన వాళ్ళ కారణాలు ఎత్తుక్కుంటూ పనిచేస్తే దీంట్లో సక్సెస్ అవుతాడు. ఇక నేను అందుకే చెప్తున్నాను. సో ఖచ్చితంగా మీరు ఈ వెస్టేజ్లో నెగిటివ్స్ గురించి ఎత్తుక్కోవద్దు, దయచేసి పాజిటివ్ గురించి వెతుక్కోండి. అడ్డంకులు ఎత్తుక్కోవద్దు, దారులు ఎత్తుక్కోండి, సక్సెస్ అవుతారు. దారులు ఎత్తుక్కోండి, సక్సెస్ అవుతారు. నెక్స్ట్, ఫోకస్. ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఇన్ వెస్టేజ్, యూ షుడ్ హ్యావ్ ఎ గోల్. దిస్ కీ టు సక్సెస్ ఇస్ ఫోకస్ ఆన్ గోల్స్, నాట్ ఆబ్స్టికల్స్. అడ్డంకుల మీద మీ ఫోకస్ ఉండకూడదు, అడ్డంకుల మీద మీ ఫోకస్ ఉండకూడదు. మీ గురి ఎప్పుడు ఒకదాని మీద ఉండాలి.